అనేది నిగ్రహం కోసం మాత్రమే మహాబలిపురంలో చెక్కించాము తమిళనాడులో. మేము ఇద్దరము ఈ కార్యం కోసం పుట్టినామని మేము డిసైడ్ అయినాం. దేవుడి కార్యం చేసినన్ని రోజులు మాత్రం మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు ఈ రోజు కూడా. ఇంత కాంక్రీట్ ఏరియాలో ఇంత రష్ ఉండే ప్లేస్లో ఇక్కడ మాత్రం ఒక ప్రశాంతత కనిపిస్తుంది. అంటే ఆ దైవ శక్తి ఇక్కడ ముందు నుంచే కొలువై ఉంది, విగ్రహ రూపంలో మనకు దర్శనం ఇస్తుంది. ప్రతి శుక్రవారం ఒక 2000 మందికి అన్నప్రసాదం కూడా చాలా సులువుగా చేస్తారు. చాలా మంది రాజకీయ నాయకులైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు అందరినీ పక్కకు జరిపి తీసుకెళ్లి గర్భగుడిలో ముందు తీసుకెళ్లి శాల్వాలు కప్పుతున్నారు. ఆ తప్పులు మాత్రం చేయకండి. ఏ గుళ్ళల్లో కూడా దేవుడి కంటే ఆయన గొప్ప గాడు కదా, దేవుడిస్తేనే ఆయనకు ఆ పదవి వచ్చింది. ఎవ్వరు వచ్చినా కూడా అందరూ సమానంగానే వెళ్ళాలి, ఒకే లైన్లో వెళ్ళాలి. చాలా మందికి అది ఇబ్బంది కలుగుతుండొచ్చు, మాకు ఫోన్స్ వస్తాయి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి, కానీ మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేయము. ఈ గుడిలో మనుషులకు సంబంధించిన పూజలు ఏవి జరగవు. ఇది లోక కళ్యాణార్థం కట్టిన గుడి. శ్రీ అర్ధనారీశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినటువంటి మహిపాల్ మధులత దంపతులతో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఇంత అద్భుత ఆలయాన్ని నిర్మించడానికి గల కారణం ఏంటి, ఇదే ప్లేస్లో ఎందుకు నిర్మించారు అనే వివరాలు మనం ఇప్పుడు వారిని అడిగి వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. సార్ చెప్పండి, ఈ ఆలయాన్ని నిర్మించాలని ఎందుకు అనుకున్నారు? అది అమ్మవారి ఆదేశంతో చేయడం జరిగిందమ్మా. ఎందుకంటే సృష్టిలో ఇప్పటి వరకు మనం అందరం కూడా ఆ శివపార్వతులని ఎక్కడ కూడా కలిపి చూడం. సో ముఖ్యంగా మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశమే వాళ్ళిద్దరినీ కలిపి పూజించడం. మీరు ఎక్కడ ఏ శివాలయానికి వెళ్ళినా ఈ సృష్టిలో మనం అందరం కూడా ఏ శివాలయంకి వెళ్ళినా ఒక శివుడికి మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు. అక్కడ అమ్మవారిని అసలు పట్టించుకోం. పక్కకే మళ్ళీ అమ్మవారికి ఒక గర్భగుడి ఉంటుంది, అక్కడికి వెళ్తే కేవలం అమ్మవారికి మాత్రమే పూజలు జరుగుతాయి, కానీ ఇద్దరిని కలిపి ఎక్కడ చూడం. మరి ఈ సృష్టికి అమ్మా నాన్నలు అంటారు, ఆది దంపతులు అంటారు, కానీ వాళ్ళనే వేరు చేసి చూస్తూ ఉంటాం. సో ఒక భార్యాభర్త వేరువేరుగా ఉంటే కరెక్టా? సో మనమందరం చేస్తున్న తప్పు కూడా అదే. సో శక్తి లేనిదే శివుడు లేడు, శక్తి లేనిదే ఈ సృష్టి లేదు అని చెప్తూ ఉంటాం. మరి శక్తినే దూరంగా ఉంచితే శివయ్యకు బలం ఎక్కడి నుంచి వచ్చింది? సో అందుకోసమనే వాళ్ళిద్దరినీ కలిపి చూడడమే ముఖ్యమైన ఆదేశం మాకు అమ్మవారు ఇచ్చినది. అదే ఈ ఆలయం యొక్క ముఖ్య ఉద్దేశం. మేడం, ఫస్ట్ మీకు ఈ ఆలయం నిర్మించాలని సార్ చెప్పినప్పుడు మీరేమన్నారు? ఏది చేసినా ఇక్కడ మా ఇద్దరి ఆలోచనతో ఒకే మాట మీదతోటి చేస్తాం. ఇక్కడ మా ఇద్దరికి వేరు ఆలోచనలు, లేకపోతే తను నాకు చెప్పడం, నేను తనకు చెప్పి ఒకరి ఇష్టంతో ఇంకొకరు అది చేసి కాదు, ఇద్దరము ఏకంగా అంటే ఒక్కదాని మీద నడుస్తూ వచ్చినాం ఇప్పటి వరకు కూడా. అది కానీ ఈ ఏరియాలో నిర్మించాలని ఎందుకు అనిపించింది? ఈ ఏరియాలో నిర్మించాలి అని ఇదేమీ బయటి వాళ్ళది కాదమ్మా, ఇది మా స్థలమే. ముందు నుంచి కూడా ఇక్కడ అమ్మవారి గుడి ఉండడం జరిగింది. ఆ తర్వాత మాకు అమ్మవారి ఆదేశంతో ఈ మీరు ఇవాళ రేపు చూస్తున్నారో లేదో పెళ్ళిళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసుకుంటున్నాం, కానీ ఎక్కడ కూడా అది ఎక్కువ రోజులు నిలబడట్లేదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ థింగ్స్ అయిపోయినాయి. ఒక భార్య భర్తలు అనేది ఆశీర్వదించినప్పుడు ఆది దంపతులు లెక్కనే ఉండమని ఆశీర్వదిస్తారు మన పెద్దవాళ్ళు. మనం ఎంత మగవాళ్ళని రాముడితో పోల్చినా దాంపత్యానికి వచ్చేసరికి అర్ధనాదేశ్వరు లెక్కల చెరిసగంగా ఉండండి అన్నట్టు ఆశీర్వదిస్తూ ఉంటారు. సో అక్కడే అర్థమవుతుంది ఈ సృష్టికి మూలమైన వాళ్ళ లెక్కలే మనము బ్రతకాలని. మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం కూడా అదే. అందరూ అంటే ఒక మొగైనా ఆడైనా సమానత్వంతో ఒక దాంపత్యంలో ఎట్లుండాలి ఏంటి అని సూచించే రూపమే ఇది. అమ్మవారు ఆ రూపాన్ని ఆ రకంగా అంటే ఈ సృష్టికి మూలమైన వాళ్ళని మనుషులు ఎలా జీవించాలి అని చూపించే రూపాన్ని మా ద్వారా ఈ భూమి మీదకి తీసుకొచ్చే అవకాశం మాకు అమ్మవారు ఇవ్వడం అనేది చాలా అదృష్టం మాకు. అది ఆ కార్యం మా చేత చేపించడం అనేది మా జన్మ ధన్యం అయిపోయింది మాకు. అది ఇంత ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు ఆటంకాలు వస్తాయి, అలా మీకు ఈ ఆలయం నిర్మించేటప్పుడు ఆటంకాలు వచ్చాయి? అసలు ఏమీ లేదు. ఎందుకనంటే ఇది అమ్మవారి సంకల్పము. మనమేదో మనుషులం కోరుకొని చేసినప్పుడు ఇబ్బందులు కలగొచ్చు. ఆ దైవ సంకల్పం ఉన్నప్పుడు అన్ని వాటికి అవే చేకూరుతాయి అని అంటారు కదా, దానికి ఉదాహరణ ఒక మంచి పని చేస్తూ పోయినప్పుడు ఇనిషియల్గా చాలా పరీక్షలు ఉంటాయి అమ్మవారితో. అంటే మనం ఆ చేయగలుగుతామా, ఆ కేపబిలిటీ మన దగ్గర ఉన్న కొన్ని పరీక్షలు ఉంటాయి. ఇప్పుడు మాకు ఇచ్చినది ఏంటంటే మమ్మల్ని అన్నీ పక్కన పెట్టే రమ్మన్నది. ఆస్తులు, లేకపోతే కుటుంబము, పిల్లలు, అన్ని అంటే ఒక దైవంలో మీరు చూస్తారో లేదో లలితా సహస్రాలలోనే ఉంటుంది
అమ్మవారిలో ఐక్యం. మనం అమ్మ దగ్గరగా ఉండాలి అంటే, అమ్మ శక్తిని పొందాలంటే, ఆమె ఆశీర్వాదం పొందాలంటే మనిషి జీవి లోపల ఉన్న అన్నీ కూడా ఆమెకు అర్పించాలి. అర్పించి ఆమె కాళ్ళ దగ్గర ఉన్నప్పుడే ఆమె మనకు ఆ శక్తిని ఇవ్వగలుగుతుంది. మేము చేసింది కూడా అదే, మాకు ఆ ఆదేశం కూడా అదే. ఈ బంధాలు బాంధవ్యాలు, నాది నీది స్వార్థము ఏమి తీసుకెళ్ళాం. ఇప్పుడు మేమిద్దరం ఇంత పెద్ద కార్యం చేసినా కూడా మేము కూడా పోతాం. అందరితో సమానంగా మేము కూడా ఈ మట్టిలోనే కలిసిపోవాలి. కానీ చేసే పని ఏ స్వార్థం లేకుండా చేయడమే ముఖ్య ఉద్దేశం మాకు. సో అదే ఫాలో అవుతూ ఇప్పటిదాకా చేస్తూ వచ్చినాం కాబట్టి మాకంటూ ఎట్లాంటి ఆటంకాలు కలగలేదు. ఇక ఆటంకాలు అంటే మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇబ్బంది ఉండొచ్చు ఈ కార్యం వల్ల, దానివల్ల తప్పితే కార్యంలో మాత్రం ఫుల్ ఫ్లెజ్లీ వీఆర్ కంప్లీట్లీ అమ్మ ఆశీర్వాదంతో ఇక్కడ దాకా వచ్చినాము. ఎంతో మంచి పనులు చేస్తూ వస్తున్నాము ఇప్పటి వరకు. ఫర్దర్గా కూడా ఆమె ఆశీర్వాదం ఉంటే మాకు ఇంకా ఎంతోమంది పిల్లలకి విద్య లైక్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి, అండ్ హెల్త్ పరంగా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి, అవన్నీ చేయాలని అనుకుంటున్నా. ఇక అమ్మ ఆశీర్వాదం చూడాలి. ఇంత పెద్ద విగ్రహం చేయించడానికి అంటే ఎక్కడ చేయించారు అండ్ ఇంత పెద్ద విగ్రహం చేయించాలని ఎందుకు అనుకున్నారు? సో ఇంత పెద్ద విగ్రహం చేయించాలి మేము అనుకోలేదు. అసలు మేము ఈ గుడి కడతాను కూడా నేను అనుకోలేదు, మేము అనుకోలేదు. ప్రతిదీ అమ్మవారి ఆదేశం. ఆమె ఏది చేయమంటే అది చేసుకుంటూ పోయినాం. మేము అక్కడికి పోయి తయారీ చేయడానికి ఇవ్వడానికి పోయినప్పుడు కూడా మాకు అనిపించలేదు మేము ఇంత పెద్ద విగ్రహం చేయిస్తామని చెప్పి. సో అమ్మ ఆదేశం, అక్కడికి పోయిన తర్వాత ఆమె ఏం చెప్తే అది చేసుకుంటూ మేము ముందుకు వెళ్ళిపోయినాం. అంతకుమించి ఇంకా ఇంత పెద్ద విగ్రహం పెట్టాలా చిన్నది పెట్టాలనేది మాకు ఆలోచన లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్కించడానికి వెళ్ళినప్పుడు చాలామంది ఇంతవరకు ఎక్కడ కూడా మేము అర్ధనాదేశ్వర రూపం చెక్కలేదనే అన్నారు చాలామంది. స్థపతులు ఉంటారు కదా, మేము వాళ్ళకి చెప్పినాము లైక్ మాకు అమ్మవారి ఆదేశం ఇది, మమ్మల్ని పర్టికులర్గా మాకు ఆ ప్లేస్కే వెళ్ళాలనే ఒక సూచన, ఒక సందేశం అనమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు తమిళనాడులో మహాబలిపురంలో చెక్కించాం తమిళనాడులో. సో చాలామంది ఆలోచించిండ్రు చాలా టైం పడుతుంది దాని, లైక్ ఇప్పుడు మన శరీరంలో కూడా తల భాగం ఒక లెక్కతోటి శరీరం ప్రతి ఒక్కటి విగ్రహము 3 భాగాలు 4 భాగాల్లో 7 భాగాల్లో అట్లా చెక్తూ పోతారనమాట. సో వాళ్ళకి ఆ లెక్కలు అనేది సరిగ్గా తెలియదు అని చెప్పన్నట్టుగా స్థపతులు అనడం జరిగిందనమాట. సో దాన్ని బట్టి మాకు అమ్మవారి ఆదేశాన్ని బట్టి మేము ఒక ప్లేస్ చెప్తే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ చెక్కే పర్సన్ ఎక్కడున్నాడో అని మాకు తెలియడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ అతను రిజెక్ట్ చేసి మళ్ళీ ఆ తర్వాత మేము అతనికి చెప్పడం జరిగింది. అతను వాళ్ళ తాతల ముత్తాతల కాలం నాటి తాళపత్ర గ్రంథాలు వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి చూసి చాలా అతను వర్కౌట్ చేసి, అతనికి ఒక 15 days పట్టింది కదా దాని మీద వర్కౌట్ చేయడానికి. ఆ తర్వాత అతను ఆ విగ్రహం స్టార్ట్ చేయడం జరిగింది, చేయించడం జరిగింది. ఇక పెద్దది చిన్నది అనేది ఏం లేదు. దైవం అనేది మీ లోపల ఉంటుంది, నా లోపల ఉంటుంది, ప్రతి రాయి చెట్టు చేమ పుట్ట అన్నిట్లలో ఉంటుంది. విగ్రహం అనేది నిగ్రహం కోసం మాత్రమే. ఇప్పుడు చూడండి, మనం ఆ తల్లి ఆ విగ్రహం ముందుకు వెళ్ళినప్పుడే 2 చేతులు పైకి లేపి మనలో ఒక భయం, ఒక నిగ్రహం వస్తుంది. అమ్మో అక్కడ వరకే, ఎంత అదిగా ఉండాలి అనే భక్తి శ్రద్ధలు అక్కడ వరకే ఉంటాయన్నమాట. సో దానికోసం మాత్రమే. కానీ ఆ పరమాత్ముడు ఆ తల్లి కలిసి మన లోపలనే ఆత్మరూపంలో ఉంటారు. కొలతతోటి ఏముంది. విగ్రహం చెక్కే వ్యక్తిని కనుక్కోవడానికి మీకు చాలా టైం పట్టింది, దానికోసమే ఎక్కువ ఆటంకాలు కలిగాయి. ఆటంకం ఏం లేదమ్మా. ఇప్పుడు మేము ఆటంకం అనుకుంటే అది అసలు చేయలేకపోవడం ఆటంకం. అన్నీ ముందుకొచ్చి మనకి సమకూరుతున్నాయనంటే అది అమ్మ ఆదేశం. మాకు ఆటంకాలు ఏమీ కలగలేదు. ఎందుకు మనం అబద్ధం చెప్పాలి? దైవ కార్యం మనం చేసింది. మంచి కార్యం తీసుకుంటే అమ్మ మంచి ఉద్దేశంతో మంచి మనసుతో ముందుకెళ్తే ప్రతి ఒక్కటి కూడా మన ముందుకు వచ్చి నిలబడుతుంది. మాకు అదే జరిగింది. ఎక్కడ కూడా స్వార్థంతో ఉంటే ఆటంకాలు కలుగుతాయి. మీరు అన్నట్టుగా ఇబ్బందులు పడడం అది మాకు అన్ని అనుకూలంగా అవే మా దగ్గరికి చేరి మేము చాలా తల్లి శక్తి ఇస్తుంటుండే ముందుకు వెళ్తూ వెళ్ళాం ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు మాకు ఏది చేయాలన్నా ఆమె ఆదేశంతో మేము ముందుకు వెళ్తాం. ఇప్పుడు ఒకటే విషయం అమ్మ, మేము ఇద్దరము ఈ కార్యం కోసం పుట్టినామని మేము డిసైడ్ అయినాం. మేమిద్దరం ఆ పని చేయడానికి మేము ఉన్నప్పుడు, ఆ పనికి మేము ముందుకు పోతున్నప్పుడు మాకు అన్నీ కలిసి వస్తాయి. దాన్ని వదిలేసి పక్కకు పోతే మాత్రం ఏ పని జరగదు మాకు. ఇప్పుడు నేను అనుభవించిన ఇప్పుడు దీంట్లో ఈ కార్యాన్ని కొన్ని రోజులు నేను పట్టించుకోకుండా పక్కకు పోతే నేను ఏ బిజినెస్ చేయలేకపోయినా, ఏ పాలిటిక్స్ చేయలేకపోయినా, నేను ఏది చేయలేకపోయినా. అంటే ఈ కార్యమే దీనికోసం మేము వచ్చినప్పుడు ఈ పని కోసమే మనం ఉంటాం. ఇప్పుడు మీరైనా ఎవరికైనా దేవుడు ఒక్కో కార్యం కోసం మనం పంపుతాడు. మీరు ఆ పని చేస్తూ పోతుంటే ఆనందంగా ముందుకు పోతారు. కానీ మీరు ఆ పనిని వదిలిపెట్టి ఇంకో దగ్గరికి పోయినారనుకోండి, మీకు అది చేయబుద్ధి కూడా కాదు, అసలు అడుగు కూడా ముందుకు పడదు. సో మేము దీనికోసం, దాన్నే ఆటంకాలు అంటారు. మేము దీనికోసమే పుట్టినామని మాకు అర్థమైంది. మేము దాని పనే చేసుకుంటూ పోతున్నప్పుడు మాకు ఎటువంటి
ఆటంకాలు ఎక్కడ జరగలేదు. దేవుడి కార్యం చేసినన్ని రోజులు మాత్రం మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు ఈ రోజుకి కూడా. మిగతా దీన్ని వదిలేసి వేరే పనికి పోయినప్పుడు దాంట్లో ఆటంకాలు ఉన్నాయి. సో అందుకోసం కానీ మనం దేనికోసం పుట్టినామో ఆ పని చేసుకొని ముందుకు పోతే ఎటువంటి ఆటంకం ఉండదు. దేవుడే మనకు సహకరిస్తాడు అన్నిటి. ఎవరు ఎక్కడికి రావాలో అది రాసి పెట్టి ఉంది. దైవ నిర్ణయాన్ని ఎవరు ఆపలేరు అని అంటారు చాలా మంది. ఇప్పుడు మీరే చూడండి, ఇంత కాంక్రీట్ ఏరియాలో, ఇంత రష్ ఉండే ప్లేస్లో ఇక్కడ మాత్రం ఒక ప్రశాంతత కనిపిస్తుంది. అంటే ఆ దైవ శక్తి ఇక్కడ ముందు నుంచే కొలువై ఉంది, విగ్రహ రూపంలో మనకు దర్శనం ఇస్తుంది. ఆ శక్తి ఇక్కడ లేనిదే మనం చెయ్యలేము కదా. చాలా గుళ్ళు వస్తున్నాయి, మేము కాదని అనట్లేదు, కానీ వాటన్నిటితో ఇది మాత్రం కాదు. ఏది ఎక్కడికి రావాలని దేవుడు ఆల్రెడీ రిటర్న్ అండి. అది రిటర్న్ ఇక్కడికి రావాలని ఆల్రెడీ ఆ శక్తి ఇక్కడ ఉంది. అది మా రూపం మాతోటి ఆ పని చేయించాలని దేవుడు ఇక్కడ నిర్ణయించి పెట్టిండు. ఈరోజు మీరు ఇక్కడికి రావడం కూడా వాళ్ళ ఆజ్ఞని. ఎందుకంటే మీరు అనుకోలేదు, మీరెవరో తెలియదు, ఈ క్షణం వరకు మేమెవరో మీకు తెలియదు. కానీ ఇక్కడికి ఈరోజు ఈ క్షణానికి మీరు ఇక్కడికి రావడం అంటే అది దైవ నిర్ణయం. అది ఎవరికైనా సరే ఈ స్థలానికి అందరు వచ్చి దర్శించుకొని పోతూ ఉంటారు. కానీ వాళ్ళందరూ అనుకుంటారు మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, రావాలనుకుంటున్నాం, కానీ కుదరలేదు. ఈ రోజే మాకు ఇక్కడ టైం కుదిరిందంటే అమ్మవారి ఆజ్ఞ ఈరోజు మీరు ఇక్కడికి రావాలని చెప్పి. సో అది ఆజ్ఞ. ఎవరు ఎక్కడికి పోవాలన్న దేవుడు ఆల్రెడీ రిటర్న్. మన ప్లాన్ ప్రకారంగా ఏది నడవదు, మన ప్లాన్ ప్రకారంగా ఏది లేదు, అంత దైవ నిర్ణయమే. దారిని తెలుసుకొని మనం ముందుకు పోతే ఆనందంగా పోతాం. దానికి విరుద్ధంగా పోతే ఏ పని జరగదు. చాలా లైక్ మీరు అన్నట్టుగా ఈ నిత్య కైంకర్యాలైన ఒక దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చాలా శక్తి అవసరం. మనము ఒక ఇంటినే నడపాలంటే ఎన్ని రకాలుగా చూసుకుంటూ వస్తూనే ఏదో ఒక లోపము, ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. కానీ అమ్మ దయనో ఏమో మాకు తెలియదు, కానీ మేము చాలా సులువుగా ప్రతి శుక్రవారం ఒక 2000 మందికి అన్నప్రసాదం కూడా చాలా సులువుగా చేస్తాం. మాకేం పెద్ద ఇబ్బంది అనిపించదు దానికోసం అని చెప్పి. అండ్ గుడిలో జరిగే ఈ కార్యక్రమాలైనా, నిత్య ధూపదీప నైవేద్యాలైనా, పూజలైనా, ఏవైనా కానీ చాలా మంచి జరిగిపోతాయి మన దేవాలయంలో. ఏ ఆటంకం ఉండదు, అన్నీ అట్లా సమకూరిపోతాయి. మాకు ఆ టయానికి అన్నీ జరిగిపోతూ ఉంటాయి. మీరు కావాలంటే చూడండి, ఎవరినైనా అడగండి. ఈరోజు కూడా ఇబ్బంది పడుతున్నారు మీరు అన్న మాటకి. ఏంటంటే నిత్య కైంకర్యాలు చేయడానికి ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న కమిటీ పంతులో లేకపోతే వాళ్ళలో స్వార్థం ఉండిపోతుంది. దేవుడికి వచ్చినాయి మనం తిందామని కూర్చుంటే అక్కడ దేవుడు ఉండడు, వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అది ఉల్టా వాళ్ళ మీద బడనై కూర్చుంటుంది. సో నేనేమంటున్నానంటే దేవుడికి వచ్చినాయి దేవుడికి వదిలిపెట్టండి. అక్కడ స్వార్థాన్ని చూపించకండి. ఇది నాది, నేనే చెయ్యాలి, నేనే చైర్మన్ని, నాకు వస్తే ముందు పూజ చేయాలి. అటువంటి స్వార్థం ఉంటే ఎక్కడ ఏ ఆలయం ముందుకు పోదు. ఎక్కడైతే ఆలయాలకు అందరికీ చెప్తున్న ఆలయం నడపడం పెద్ద ఏదో భారంతో ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ నేను చెప్పేది ఒక్కటే, ఏదైతే రూపాయి మనం దేవుడికి పెడుతున్నామో పెట్టి చెప్పకండి. ఎందుకంటే ఆ పని చేయడానికి దేవుడు మీ దగ్గర ఆ డబ్బులు పెట్టిండు. నేను పెట్టి 1,00,000 రూపాయలు ఇచ్చినా నేను ఈ గుడి కట్టడానికి అంటే నువ్వు అయిపోయింది, దేవుడు కథం అయిపోయింది. కనుక దేవుడు నీకు ఎప్పుడో ఆ డబ్బులు ఇచ్చి నీ దగ్గర ఉంచిండు. సమయం వచ్చినప్పుడు నువ్వు ఆ పెట్టే సమయం వచ్చింది, పెట్టినో కథం అయిపోయి, ఇంకా మర్చిపో దాని గురించి. కానీ ప్రతిసారి 100 సార్లు పోయి నేను ఇది చేసినా అంటే దేవుడు అక్కడ ఉండడు, నీకు సహకరించాడు. సో ఇది జరిగిన ఎప్పుడైతే మనిషి రూపంలో గుడి లోపలికి పోయినాక కూడా స్వార్థం ఉందో, ఆ స్వార్థం నిన్ను ఇంకా దేవుడితో దూరం చేస్తూ ఉంటుంది. సో నేనేమంటున్నానంటే గుడికి వెళ్ళే వాళ్ళమైనా, గుడిలో పనిచేసే వాళ్ళైనా, గుడిలో అర్చకులైనా, లేకపోతే ఆ గుడిని మెయింటైన్ చేసే వాళ్ళలో స్వార్థం ఉండొద్దు. గుడి విషయంలో స్వార్థం ఉన్నదంటే ఆ గుడి ముందుకు పోదు. ఇంకొక విషయం కూడా మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నా. చాలామంది రాజకీయ నాయకులైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు అందరినీ పక్కకు జరిపి తీసుకెళ్ళి గర్భగుడిలో ముందు తీసుకెళ్ళి శాల్వాలు కప్పుతున్నారు. ఆ తప్పులు మాత్రం చేయకండి. ఏ గుళ్ళల్లో కూడా దేవుడి కంటే ఆయన గొప్ప గాడు కదా, దేవుడు ఇస్తేనే ఆయనకు ఆ పదవి వచ్చింది. అటువంటి ఈ ఆలయాలలో ఎంకరేజ్ చేయకండి. ఎవరు వచ్చినా, ఈ పేదవాడు వచ్చినా గొప్పవాడు వచ్చినా అదే సమయం అదే లైన్లో పంపించండి, దర్శనం చేయండి. బయటికి వచ్చినాక మీరు ఏదైనా చేయాలనుకుంటే గర్భగుడి దాటి గోపురం దాటి తీసుకెళ్ళి వాళ్ళకి శాల్వాలు కప్పుతారో సన్మానాలు చేస్తారో చేసుకోండి. కానీ గుడి లోపట ఈ పనులు చేయకండి. సామాన్య భక్తులకు ప్రతి ఒక్కరు సమానమే. ఆ దేవుడు ముందు ప్రతి ఒక్కరం సమానమే. ఉన్నోడు లేనోడు, లేకపోతే పదవి ఉన్నోడు ఒక తీరుగా, పదవి లేనివాడు ఇంకో తీరుగా పంతులు ఏదైతే చూస్తున్నారో అది మొదటిగా ఆపండి. యాక్చువల్గా మన దేవాలయంలో అదే రూల్, ఎవ్వరు వచ్చినా కూడా అందరూ సమానంగానే వెళ్ళాలి, ఒకే లైన్లో వెళ్ళాలి. చాలామందికి అది ఇబ్బంది కలుగుతుండొచ్చు, మాకు ఫోన్స్ వస్తాయి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి, కానీ మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేయము. ఎంతమంది ఉన్నా కానీ, మొన్న శివరాత్రి రోజు అయితే మీరు చూసే ఉంటారు వీడియోస్లో, పట్టలేని జనాలు, కానీ అందరినీ సమానంగా అందరికీ దర్శనం అయ్యేటట్టు చూస్తాం, ఒకే లైన్లో పంపించినాం అనమాట. ప్రతి శుక్రవారం అన్నప్రసాదం జరుగుతుంది ఇక్కడ.
అండ్ అది కూడా మేము ఎవరి దగ్గర ఏమీ తీసుకోమండి. చాలామంది వస్తుంటారు మన దగ్గరికి, అమ్మ మేము డొనేట్ చేస్తాం అది దగ్గర. మేము చెప్పేది ఏంటి అని అంటే, ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తి అమ్మ మాకు ఇచ్చింది, అది ముందుకు వెళ్తుంది. లేని పేదవాడు, ఇవాళ రేపు అన్నం దొరకని వాళ్ళంటూ లేనే లేరు. ఒక గుళ్ళో అన్నప్రసాదం చేయాలంటే ఓ 10-15 వేలు ఖచ్చితంగా అవుతాయి. మేమేమంటామంటే ఆ 10-15 వేలతో ఒక 5th క్లాస్ లోపల పిల్లల ఎడ్యుకేషన్ అయిపోతుంది. వాళ్ళకి ఫీజు కట్టమని చెప్తున్నాం. ఎందుకంటే చదువుకుంటే మన సమాజం కొంచెమన్నా బాగుపడుతుంది. నెక్స్ట్ జనరేషన్స్ కంప్లీట్లీ ఏఐ టెక్నాలజీ మీద పోబోతుంది మన నెక్స్ట్ జనరేషన్ అంతా. ఎడ్యుకేషన్ వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు మీరు మంచి పని కోసం డబ్బులు ఇస్తారు అక్కడ, పుణ్యం అంటే మనం మంచి చేయడానికే ఇద్దాం అనుకుంటారు. సో ఇప్పుడు ఒక ఆలయంలో మనం ఇచ్చొచ్చినాం, అక్కడ పోయిన తర్వాత ఎవరు తింటున్నారు? అక్కడ ఎవరు తింటున్నారు? మళ్ళీ మనలాంటి వాళ్ళం పోయి తింటారు. లేనోనికి పోతుందా? మన ఉద్దేశం ఏంటంటే లేనోనికి ఆ అన్నం పోవాలనేది. లేనోడు గేట్ ముందు కూర్చున్నోళ్ళు అన్నప్రసాద కార్యక్రమానికి ప్లేట్ పట్టుకొని వస్తేనేమో తిట్టి ఎలగొడతారు. ఉన్న వాళ్ళకి ముందు పిలిచి పెడతారు, మన వాళ్ళకి ముందు పిలిచి పెడతారు. సో అందుకోసమే మేము చెప్తున్నాం, అట్లాంటి పనులు చెయ్యొద్దు. సో మీరు మంచి పని కోసం వాడదాం అనుకుంటున్నారు కదా, అవే డబ్బులు తీసుకెళ్ళి లేని వాళ్ళ పిల్లల చదువుకి అండి. రేపు చదువుకు డబ్బులు లేక చాలామంది పిల్లలు చదవడం మానేస్తున్నారు. మరి అట్లాంటి వానికి మీరు చదివిపిస్తే జీవితాంతం మనకి తిండి పెట్టిన వాళ్ళు అవుతారు, వాళ్ళ కుటుంబానికి మీరు తిండి పెట్టిన వాళ్ళు అవుతారు. సో ఏ రూపాయి అయినా మీరు అన్న ప్రసాదనాలకు ఏ గుళ్ళో డబ్బులు ఇవ్వకండి, అవే డబ్బులు తీసుకెళ్ళి లేని వాళ్ళ పిల్లలకు చదివిపియండి. చాలా మంది మేధావులు కామెంట్స్ పెడతారు, ఇప్పుడు అన్న ప్రసాదం పెడితే చాలా పుణ్యము అది ఇదని. మాకు కూడా తెలుసు అది పుణ్యం అన్న విషయం, కానీ అది పేదవాడి దాకా చేరట్లేదు. లేనివాడు తినలేకపోతున్నాడు. అక్కడికి వచ్చేదంతా మాకు కూడా తెలుసు, దేవుడి దగ్గర వండిందంటే ప్రసాదం అని తెలుసు. కానీ పూర్వం మన పూర్వీకులు అన్నప్రసాదం అనే, అదే ఈ మీరందరూ అనే భాషలో ఈ అన్నదానం అని ఎందుకు పెట్టిండ్రు గుళ్ళలో చెప్పండి. ఒకప్పుడు ఒక దగ్గర నుంచి ఒకరికి ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకు ఆ టైంలో అన్నము ఉండేది. సో ట్రాన్స్పోర్టేషన్, ఇన్ని హోటల్ ఇవన్నీ లేకుండే. ఎక్కడైనా ఆ టయానికి పొద్దున్నే ఆగితే దేవాలయంలో ప్రసాదము, మళ్ళీ 11 గంటలకు ఒక నివేదన, మళ్ళీ 12:30కి భోజనము, ఇట్లా అన్నీ దేవుడి పేరుతో అందరికీ అన్నం దొరికే అది చేసిండనమాట మన పూర్వీకులు. సో దాన్ని పెట్టుకొని ఇప్పుడు మనకి ఏంటంటే పొయ్యి తింటే పుణ్యం, పొయ్యి తింటే పుణ్యం రాదు. నీ లోపల స్వార్థాన్ని వదులు, నీ పక్కనున్న మనిషి గురించి తప్పుగా ఆలోచించడం మొదలు, అదే పుణ్యం. గుళ్ళకి వెళ్ళకపోయినా చాలు, దేవుడు మనం చూస్తుంటాడు, ఏ నుంచైనా మనం ముందుకు తీసుకుపోతాడు. మేము చెప్పేది ఏంటంటే, గుళ్ళో అన్నప్రసాదానికి అని చెప్పి పైసలు ఇచ్చినా కూడా అది నిజంగా లేనివాడు తింటున్నాడా, వాడికి చేరుతుందా అనేది ఆలోచించండి. చాలామంది ఇప్పుడు ఎన్నో ట్రస్ట్లు వచ్చినాయి, ఎన్నో డొనేషన్స్ వస్తున్నాయి గుళ్ళకి. ఎందుకు రావట్లేదు చెప్పండి? చాలా డొనేషన్స్ వస్తుంటాయి వేరే గుళ్ళకి, వాటన్నిటిని అన్నప్రసాదానికి ఉపయోగిస్తారు. మరీ ఘోరం అయిపోయింది ఇప్పుడు గుళ్ళు. ఏంటంటే మీ ఇంటి నుంచి మీరు తీసుకెళ్లే వడి బియ్యం పోయాలన్నా కూడా డబ్బులు కట్టాలి. అదేం స్వార్థం మాకు అర్థమవుతలే. కొబ్బరికాయ కొట్టాలంటే 20 రూపాయలు ఇవ్వాలి, వడి బియ్యం పోయాలంటే 100 రూపాయల టికెట్ కొనాలి అమ్మవారికి, చీర పెట్టాలంటే 50 రూపాయలు. ఏంది ఇది? గుడి నడపడానికి ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు మీరు అందరూ ఇంతమంది భక్తులు వచ్చిండ్రు, ఇక్కడ రూపాయి లోపల ఇవ్వకపోయినా కూడా ప్రశాంతంగా దర్శనం కాలేదా వీళ్ళందరికీ? ప్రశాంతంగా కూర్చోలేరా? అదే అంటున్నాను నేను, డబ్బుతో దేవుణ్ణి కొనకండి, డబ్బుకి దేవుణ్ణి అమ్మకండి. అది చాలా ఘోరం అయిపోతుంది. మనము ఎక్కడ చూడండి డబ్బు డబ్బు డబ్బు, దేవుడు డబ్బు అయిపోయాడు. ఆయన ఎప్పటి నుంచి మరి డబ్బు ఉంటేనే నేను దర్శనం ఇస్తా, డబ్బు ఉంటేనే నాకు వడి బియ్యం పోయండి అని అమ్మవారు అంటుందో మాకు అర్థమవుతలేదు. మనమైతే ఇక్కడ అట్లాంటివి ఏమీ ఉండవు, ఎవరైనా రావచ్చు, పోసుకొని వెళ్ళొచ్చు. నేను చాలా స్ట్రిక్ట్ ఉంటా ఈ విషయాలలో, మాత్రం నేను చాలా స్ట్రిక్ట్ ఉంటా. చాలా మంది సంబంధించిన పూజలు ఇక్కడ ఏవీ జరగవు. ఈ గుడిలో మనుషులకు సంబంధించిన పూజలు ఏవీ జరగవు. ఇది లోక కళ్యాణార్థం కట్టిన గుడి. ఇక్కడ కేవలం ఆ దేవుళ్లకు మాత్రమే పూజలు జరుగుతూ ఉంటాయి. మనుషులకు సంబంధించిన ఏ హోమాలు జరగవు, మనుషులకు సంబంధించిన ఎటువంటి శాంతులు జరగవు, మనుషులకు సంబంధించిన ఎటువంటి పూజలు ఇక్కడ. అది కూడా ఎందుకు చెయ్యము అని అంటే, ఇప్పుడు సృష్టిని సృష్టించిన ఆది దంపతులు కొలువై ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి తెలుసు మనకి ఏమి ఇవ్వాలో, ఎట్లా కాపాడాలో వాళ్ళకి తెలుసు ఈ లోకాన్ని. సో మన దగ్గర ప్రతి పౌర్ణమికి అమావాస్యకి జరిగే హోమం కూడా ఎవరు వచ్చినా భక్తుల గోత్రనామాలు చెప్తారు, కానీ అవస్సులు ఇచ్చి వేయడం అనేది వాళ్ళకి కరెక్ట్గా మన దృష్టి అక్కడ ఉండదు. సో మేము అందుకే దైవ కార్యం కరెక్ట్గా జరగాలి కాబట్టి ఏ పూజ జరిగినా అయ్యవార్లే చేస్తారు. అర్ధనారీశ్వర స్వామి టెంపుల్తో పాటు పక్కన రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం కూడా ఉంది, దాని గురించి చెప్పండి. ఇక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆమెనే ప్రథమం, ఇక్కడ అన్నిటికీ ఆమెనే మూలం. ఈ ఆలయానికి శక్తినిచ్చిందే ఆ తల్లి మాకు. ఇక్కడ మొదటిగా ఆమె ఉండే
ఇవన్నీ కార్యాలు ఆమె ఆమె తర్వాత మాకు పెద్దమ్మ తల్లి. మాకు వాక్కు ద్వారా ప్రతి ఒక్కటి ఆమె మమ్మల్ని గైడ్ చేస్తూ మేము ఏం చేయాలనేది మాకు పెద్దమ్మ తల్లి ఆదేశంతో ముందుకు వెళ్తూ ఉంటాం. ఆ పెద్దమ్మ తల్లి ఆదేశంతో ఈ అంత కార్యం చేయడం జరిగింది మేమంతా. సో ఇక్కడ ఏ ఆలయానికి ఆ ఆలయం ప్రత్యేకత ఉంది. వాళ్ళు ముగ్గురు కూడా ఈ లోక కళ్యాణార్థం ఆ శివపార్వతులను ఒకటి చేయడానికి వాళ్ళు మాకు చూపించిన దారిలో మేము నడుస్తూ ఈ కార్యాన్ని ఇక్కడ ముందు వరకు తీసుకెళ్ళాం. మేడం, ఈ ఆలయంలో యాగశాల కూడా ఉంది, దాని ప్రత్యేకత గురించి చెప్పండి. యాక్చువల్గా యాగశాల వచ్చేసి నవయోని యాగశాల. దాని ప్రత్యేకత ఏంటి అంటే నవశక్తులు ఐక్యమై ఒకటిగా అక్కడ మనకి ఆ యాగం జరుగుతున్నప్పుడు అక్కడ అన్ని శక్తులు ఒకటిగా ఉండి లోక కళ్యాణార్థం జరిగే హోమం అది మనకి. ఇక్కడ మన దేవాలయంలో కూడా నవశక్తి స్థాపన జరిగింది, మీ అందరికీ తెలిసిందే. సో ఆ నవశక్తి యంత్ర స్థాపన కూడా అక్కడ జరగడం జరిగింది అనమాట. మన గుడిలో ఏ హోమం జరిగినా కానీ ఏ ఉత్సవం జరిగినా కానీ అక్కడే హోమం జరుగుతుంటుంది. ప్రతి పౌర్ణమి అండ్ అమావాస్యకు కూడా మహామృత్యుంజయ హోమము లైక్ అమ్మవారికి సంబంధించినది ప్రతి హోమాలు కూడా మనకి ఆ యాగశాలలోనే జరుగుతుంది అనమాట. నవశక్తులు కలిస్తే ఎంత శక్తి ఉంటుందో ఆ యాగశాలలో ఆ యోని రూపంలో ఉన్న అమ్మవారి యోని రూపంలో ఉన్న యజ్ఞగుండంలో జరిగే హోమానికి కూడా అంతే శక్తి ఉంటుంది. అందుకోసమే అది అమ్మవారి ఆజ్ఞతోనే మనము నిర్మించడం జరిగింది ఆ యాగశాల కూడా. అండ్ ఆ సైజు అది ఇది మాకు అసలు తెలియని కూడా తెలియదు. అది మేము మామూలుగా చిన్నది అని అనుకుంటే అది అంత కాస్త అంత పెద్దగా అయిపోయింది అనమాట. ఇప్పుడు అది కూడా సరిపోవట్లేదు. మన దేవాలయంలో అవస్సులు వేస్తుంటుండే ఉత్సవాలు జరిగినప్పుడు అది కూడా చిన్నగా అయిపోయిందని అనిపిస్తుంది. అంత బాగా జరుగుతుంది అక్కడ. ఏ యాగమైనా కూడా చాలా బాగా జరుగుతుంది అక్కడ. ఉత్సవాలు అంటున్నారు, ఏ ఉత్సవాలకి యాగాలు చేస్తారు? మన దేవాలయంలో ఇప్పుడు అమ్మవారి నవరాత్రులు జరుగుతాయి. ఆ నవరాత్రులు నవశక్తులకి 2 పూటల అమ్మవారికి 2 కాలాలలో హోమం జరుగుతుంది అనమాట. ఏ రోజు అలంకరణతో ఆ రోజు అమ్మవారికి సంబంధించిన మూల మంత్రాలతో అన్నిటితో జరుగుతుంది. చండీ యాగం జరుగుతుంది, మహా మృత్యుంజయ యాగం జరుగుతుంది మన దేవాలయంలో. అదే కాకుండా మీకు చెప్పిన కదా ఇందాక, ప్రతి పౌర్ణమి అమావాస్యకి నెలలో 2 సార్లు జరుగుతుంది అనమాట. దాంతోపాటు ఆషాఢ మాసంలో జరుగుతుంది. కార్తీక మాసం మొత్తము స్వామివారికి అమ్మవారికి అభిషేకము జరుగుతుంది, యాగము జరుగుతుంది అనమాట. శ్రావణ మాసంలో జరుగుతుంది. ఇక ప్రత్యేకమైన ఏ రోజుల్లో అయినా కూడా కంపల్సరీ హోమం చేస్తూనే ఉంటారనమాట అక్కడ. సో ఇంకొక విషయం అమ్మ, ఈ ఆలయంలో ఒక విశిష్టత. ఇప్పుడు మీ ఇంతకుముందుకు మీరు గుడి గురించి అడిగారు. ఈ గుడికి 9 దిక్కుల 9 శక్తుల స్థాపన చేయడం జరిగింది ఆలయం చుట్టూ. అందుకోసమనే ఈ నవయోని యాగశాల ఈ నవశక్తులను కూడా ఈ గుడిలో చుట్టూ ప్రతిష్ట చేయడం జరిగింది. ఇక్కడ ఏదైనా భక్తులకు ఏదైనా కోరికలు ఉన్నా 9 ప్రదర్శనలు చేయమని చెప్తూ ఉంటాం మేము. ఎందుకంటే ప్రతి శక్తి పేరు తలుస్తూ ప్రతి ప్రదర్శన చేయమని చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఆ శక్తులు ఈ రక్షణగా ఈ ఆలయానికి 9 శక్తులతో అది స్థాపన చేయడం జరిగింది. ఎవరికైనా ఏదైనా కోరికలైనా లేకపోతే పిల్లల కోసమైనా పెళ్లి కోసమైనా ఇంకేదైనా దానికోసమైనా వాళ్ళని ఇప్పుడు చాలామంది అక్కడ ముడుపులు చూసి ఉంటారు మీరు. ఆ ముడుపులు కూడా ముడుపు తీసుకొని 9 ప్రదర్శనలు చేయమని చెప్తూ ఉంటారు. ఏ సమస్య ఉందో దానికి సంబంధించిన దానికోసమని అక్కడ ఒక మంత్రం పంతులు గారు చదివి మీకు ఆ ముడుపు కట్టి చేయిలో ఇస్తారు. ఆ 9 ప్రదర్శనలు కూడా ఒక్కొక్క శక్తి పేరు తలుస్తూ ఒక్కొక్క ప్రదర్శన చేయమని చెప్తూ ఉంటారు. సో ఈ ఆలయంలోకి వచ్చిన వాళ్ళు ఏదైనా కోరికలు ఉన్నప్పుడు 9 ప్రదర్శనలు చేయమనడానికి కూడా ఇదే ముఖ్యమైన. సార్, అమ్మవారి వాక్కు ప్రకారమే మేము ఈ ఆలయాన్ని నిర్మించాము, అమ్మవారి ఆదేశానుసారమే మేము ఈ ఆలయాన్ని కొనసాగిస్తున్నాము అంటున్నారు. దాని గురించి వివరంగా చెప్పండి. సో అమ్మవారు వాక్కు అంటే చాలామందికి ఒక డౌట్ ఉంది. ఇంతకుముందుకు చాలా బయట కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. అంటే అమ్మవారు వచ్చి ఎట్లా చెప్తుంది, ఇసుక మూతుందా, ఇట్లాంటి థింగ్స్ కాదమ్మా. అమ్మవారు చెప్పేది కేవలం ఈ కార్యం కోసమే. నా జీవితం ఏమైపోతుందో, లేకపోతే మా పిల్లల జీవితం ఏమైపోతుందో, మీకేమవుతుందో, లేకపోతే ఇట్లా కూర్చొని ప్రతి మంది కూర్చోబెట్టి ఇట్లాంటిది జరుగుతుంది, ఈ సంవరణ జరుగుతుంది, దుష్ట సంవరణ ఇంకా చాలా బయట జరుగుతున్నాయి. ఆ రకమైన ఆదేశం కాదు. కేవలం ఈ వాక్కుతో మాకు ఏమి వాక్ అంటే కూర్చొని 100 మాటలు ఇవి ఉండవు తల్లి. ఒక వాక్ వినడం జరుగుతుంది, అది ఆదేశం అంతే. మాకంటే హింట్స్ అంతే. ఏదో ఇదైపోతుంది అదైపోతుంది ఆటోమేటిక్గా మాకు ఆ హింట్ వచ్చినప్పుడు అన్నీ అవి ముందుకు వస్తున్నప్పుడు మాకు అర్థమైపోతుంది. ఓహో ఈ పని చేయాలి, ఇట్లా చేయాలి అని మాకు అర్థమైపోతుంది. ఇప్పుడు లైక్ మీరు విగ్రహం గురించి అన్నారు, జస్ట్ మాకు ఆ ప్లేస్ తెలిసినప్పుడు మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ షాప్ అన్నప్పుడు మాకు అర్థమైపోయింది.
మేము ఆ తర్వాత ఎన్ని షాపులు తిరిగినాం, మనం ఎన్ని తిరిగినా కూడా అక్కడ మాకు పని కాలే. అంటే మాలో కూడా మేము కూడా మనుషులమే కదా, స్టార్టింగ్లో జర డబ్బు ఉంది కదా, వీళ్ళు కాకపోతే ఇంకొకటి చేస్తాడు అన్నట్టుగా ఉరికినాం మేము. కానీ ఆ తర్వాత అర్థమైంది, లేదు ఇది ఆమె చెప్పినప్పుడు అక్కడ మాత్రమే జరుగుతుంది అని చెప్పి. సో అది అందరూ పొరబడుతున్నట్టుగా ఏదో వంటిపైకి వచ్చి వేపాకులు అవి పట్టుకొని, లేదా గంటలు గంటలు కూర్చొని నాకు వడి బియ్యం పసుపు రుద్దుకొని, నాకు ఇది పోయగా నాకు ఇది చేయకపోతే నీకు ఇది అవుతుంది, నువ్వు ఇది మర్చిపోయినావు, అవి ఇవి మా దగ్గర లేదమ్మా. కేవలం ఒక ఆదేశం మాత్రమే, దాంతో ఇంత దూరం వచ్చినాం తల్లి. 100 మాటలు 1000 కార్యాలు కాదు, ఇది మేము చేయాల్సిందని మాకు అర్థమైపోయింది. దాంట్లోనే నడుస్తూ పోతుంటే అన్నీ ఎదురు వస్తూ వాటిని చేసుకుంటూ వెళ్ళిపోయినాము. కానీ అంతకు మించి ఇంకా ఏమీ లేదు. చాలామందికి లైక్ ఈ మధ్య కూడా నేను ఎందులోనో విన్నా, ఒక ఛానల్లో ఏదో మన లైక్ అమ్మవారు వచ్చి దుష్ట సంహరణ అది ఇది అన్నట్టుగా, అది మాత్రం ఇక్కడ కాదు. ఆ అమ్మవార్లు వేరు, ఆ తల్లి ఆదేశం వేరు. మేము ఎవరిని కించపరచట్లేదు, ఎవరు తప్పని మేము అనట్లేదు. ఎవరికి తోచినట్టుగా అమ్మ ఆ రకంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది. మాకు మాత్రం ఆదేశం ఇదే, మేము ఈ రకంగానే ముందుకు వెళ్ళాలి అని చెప్పి. అట్లనే కొంతమందికి కళలో కనిపించి చెప్తారు అమ్మవారి కళలో ఆలయాన్ని నిర్మించమని, అలా చెప్పారేమో అని చాలా మంది అనుకుంటలేదు. లేదమ్మా, కళ అట్లాంటిది ఏమీ లేదు. చెప్పిన కదా, ఒక వాక్కు వినడం జరుగుతుంది శబ్దం రూపంలో, అన్ని మాటలు కాదు. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నట్టు ఉండదు ఆడ, అర్థమైందా? జస్ట్ ఒక అది కూడా అర్థం కావడానికి మా ఇద్దరు క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మస్తు టైం పడుతుంది. మాకు 1800 అడుగులు అన్నప్పుడు మాకు ఒక వారం 10 రోజులు పట్టింది. ఏదైనా అంతే, మాకు ఆ ప్లేస్ తెలుసుకోవడానికి ఆమె చెప్పే ఒక ఆదేశాన్ని మేము దాన్ని అదేమంటారు పజిల్ లెక్కలు, మాకు ఆ పజిల్ రివీల్ చేయడానికి చాలా టైం పడుతుంది. దాన్ని ఆమె చెప్పిన మాటని మేము అర్థం చేసుకొని ఆ ప్లేస్కి పోయినప్పుడు దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆటోమేటిక్గా మాకు అర్థమవుతూ ఉంటాయి. పూజలో కూర్చున్నప్పుడు మీకు వినిపిస్తుందా అట్లా ఆదేశం? ఎట్లా వచ్చి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానమ్మా, నాకు ఒకటి చూస్తున్నప్పుడు ఒక ఉద్దేశం కలుగుతుంది. ఆహా, ఇది ఇట్లా కాదు చేయాల్సింది, ఈ రకంగా పోవాలి అని చెప్పి ఆ రకంగా ముందుకెళ్తూ చేస్తున్న కార్యాలే. కానీ మాకేమీ అమ్మవారంటే మా దృష్టిలో ఆ తల్లి వాక్కు అంతవరకే. వాళ్ళని నమ్మిపోతాం మేము. నేను ముందుకు వెళ్తున్నప్పుడు ఇప్పుడు నాకు ఇక్కడ పక్కన పువ్వులు ఉన్నాయి, ఈ పక్కన ముళ్ళులు ఉన్నాయి. నేను ముందున్న పువ్వులు చూసి సంతోషపడి ఆడ ఈ ముళ్ళులు చూసి కరెక్ట్ దారిలో వెళ్ళకుండా ఉన్నాను అనుకో, ఇవి కొంత దూరమే ఉంటాయి ఈ పువ్వులు, కానీ ఈ ముళ్ళులు కూడా కొంచెం దూరమే ఉంటాయని ఆలోచించి ఇందులో నడిచినప్పుడు కరెక్ట్ దారిలో వెళ్తాం అనమాట. సో మేము అదే చేస్తున్నాము, పూల పాన్పు కాకుండా ముళ్ళ పాన్పు నుంచి ఎంచుకొని ముందుకెళ్తున్నాం. కాబట్టి దారి చాలా సులువుగా అమ్మ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తే ఈ కార్యాన్ని ఇంత ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఆలయంలో గర్భగుడి ఎంతనో ఈ మండపం కూడా అంతే విశిష్టమైనది. ఈ ఆలయంలో ఒక పైన చూస్తే మనకు శ్రీచక్రం ఒకటి కనపడుతూ ఉంటుంది మీకు. సో ఇక్కడ ఈ ప్లేస్ మటుకు ఎవరైనా ఇప్పుడు ఇదంతా మేము ఆపేయడానికి కారణం ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అయినది. ఇక్కడ ఎవరైనా ధ్యానం చేసుకోవడానికి ఇక్కడ మీకు ఆటోమేటిక్గా మంచిగా కరెక్ట్గా ధ్యానం చేసే వాళ్ళకి ఇక్కడ అర్థమైపోతుంది. సో ఇక్కడ అందుకోసానికనే మేము భక్తులకు కూడా చెప్పేది ఏంటంటే, ఎవరైతే ధ్యానం చేసుకోవాలనుకుంటారో ఈ ఆలయంలోకి వచ్చినప్పుడు పంతులు గారిని రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ కూర్చోబెడతారు. ఇక్కడ కూర్చొని ఫోన్లు ఫొటోస్ చూసుకుంటే దానికైతే కష్టం కాదు. ఎవరైనా ధ్యానం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ మండపంలోకి వచ్చి పంతులు గారిని రిక్వెస్ట్ చేస్తే ధ్యానం చేసుకోవడానికి ఇక్కడ పర్మిషన్ ఇస్తారు. చాలా ఇంపార్టెంట్ అయినది, చాలా శక్తివంతమైనది. ఇక్కడ కూర్చున్న తర్వాత మీకు ఏదైనా కోరికలు కూర్చొని మీరు ధ్యానం చేసుకోవాలని కొంచెం చాలామంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి మాత్రం నేను చెప్పేది, ఈ మండపంకి వచ్చి మీకు కొన్ని విజువల్స్ కూడా ఇస్తాయి. ఇక్కడ మాకు అమ్మవారు ఒక ఆదేశం ఇచ్చినప్పుడు ఇక్కడ పసుపు నీళ్ళు పోయమని చెప్పారు ఆ పాదాలకి. ఆ పసుపు నీళ్ళు పోయమన్నప్పుడు పోస్తే 3 బిందెల పసుపు నీళ్ళు పోయమన్నారు. పోసినప్పుడు ఇక్కడ ఒక లోపల ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహము ఇక్కడ ఏర్పడడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ అయిన మండపం ఇది. సో ఇక్కడ ఏదైనా మీరు చేయాలనుకుంటే ధ్యానం ఇక్కడ చేసుకునే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి చేసుకోమని చెప్పి మేము కోరుతున్నాం.